బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, కాజల్ అగర్వాల్ జంటగా వచ్చిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే 1995లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి ఎన్నో రికార్డులను సృష్టించింది. ఇక ఆ సినిమాకి ఉన్న మరొక రికార్డు ఏంటంటే, ముంబైలో ఉన్న ఐకానిక్ థియేటర్ మరాఠా మందిర్లో షారుఖ్, కాజల్ నటించిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే ఇప్పటికీ నాన్ స్టాప్గా ప్రదర్శించబడుతుందని చెప్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం డిసెంబర్ 21న విడుదలైన షారుఖ్ ఖాన్ మూవీ డంకీకి ఆ థియేటర్లోని అన్ని షోస్ని ఇచ్చేశారట. అయితే డంకీ విడుదలైన మరుసటి రోజే డిసెంబర్ 22న ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలైంది. సలార్ బ్లాక్ బస్టర్ హిట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక షారుఖ్ ఖాన్ నటించిన డంకీ మూవీ మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది. దాంతో మరాఠా మందిర్లో రెండో రోజు డంకీ మూవీకి ఒక్క షో కూడా కేటాయించకుండా అన్ని షోలని ప్రభాస్ సలార్ మూవీకి ఇచ్చేశారట. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లంతా మన రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ బాద్షాకి గట్టి పోటీ ఇచ్చి చరిత్రను తిరగరాశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్ల నుంచి ఐకానిక్ థియేటర్ని సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్ రెబల్ స్టార్ ప్రభాస్ రాకతో తప్పుకోవాల్సి వచ్చిందని కూడా అంటున్నారు.